కొండ అన్నతో మూవీ మీ కాంబినేషన్లో కావాలి, కానీ అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. మూవీ చాలా బాగుండాలి, నీట్గా ఉండాలి. కథ ఏమన్నా ఉందా? కొండ అన్నతో సినిమా తీయాలంటే స్టోరీ ఉండాలా ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. కొండ అన్నతో సినిమా ఎలా ఉండాలి? నేను చెప్తా చూడండి. కథ వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ వింటే కూడా గూస్ బంప్స్ రావడం అంటే మామూలు విషయం కాదు సార్. కానీ మన సినిమాలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కిస్ సీన్స్, వల్గర్ సీన్స్ ఇవేమొద్దు. చాలా నీట్గా ఉండాలి. కొండ అన్నతో సినిమా అన్నప్పుడు లేకపోతే ఎలా? ఫస్ట్ అది ఉండాలి, ఆ తర్వాతే స్టోరీ. అది లేకపోతే మళ్ళీ సాటిస్ఫైడ్ అనేది నేను అవ్వను. ఒక డైరెక్టర్గా నేనే అవ్వను, ఇంకా ఆడియన్స్ ఎక్కడ అవుతారు సార్? కొండ అన్న అంటే ఉండాల్సిందే. కొండ అన్న కెరియర్లో ది ఫ్యామిలీ స్టార్ మూవీకి ముందు మూవీకి తర్వాత అని ఆడియన్స్ ఫ్యాన్స్ మాట్లాడుకోకపోతే అప్పుడు చెప్పండి. ఒక గీతా గోవిందం, అర్జున్ రెడ్డికి మించినటువంటి మూవీ ది ఫ్యామిలీ స్టార్. ఓకే, స్టోరీ ఏంటి చెప్పండి. ఇప్పుడు మొదలవుతుంది సార్ కొండ అన్న సినిమా. 200 కోట్లు పక్క. 200 కోట్ల మన స్టోరీ అనేది కరెక్ట్గా హీరోయిన్ దగ్గర నుండి మొదలవుతుంది. అంటే మూవీ మొత్తము కళలో జరిగేదా? మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి సార్. స్టోరీ మంచి ఫ్లోలో ఉంది, మైండ్లో ఉన్నదంతా బయటికి చెప్తా, అప్పుడు చెప్పండి. ఓకే సార్. హీరో ఇంట్రడక్షన్ మీరు ఎలా ప్లాన్ చేశారు? హీరో ఇంట్రడక్షన్ మన టాలీవుడ్ చరిత్రలోని ఇలాంటి ఇంట్రడక్షన్ మీరు ఎప్పుడు చూసి ఉండదు. ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే హీరో పంచా కట్టుకొని టీషర్ట్ వేసుకొని రేషన్ సరుకుల కోసం పరిగెత్తుతూ ఉంటారు సార్. అలా గాల్లో ఎగరంగానే మామూలు ఉంటుంది సార్ ఇంట్రడక్షన్. ఇంకా విజిల్స్, క్లాప్స్, ఇంకా కొండన్న ఫ్యాన్స్ అనేది పండగ చేసుకుంటారు. అదేందే మరి చీప్గా ఉంది. అలాగే ఉండాలి సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుందో ఈ తరంకి కళ్ళకు కట్టినట్టు మనం చూపించాలి. మీరు ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే మీకు ఇంకా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలా ఉంటుంది మన సినిమా. ఇంకా హీరోని చూసిన ప్రతి అమ్మాయి కూడా ఫ్లాట్ అయిపోతుంది. అదేంటి మరి చూడగానే మరి ఓవర్గా లేదు అంటే మిడిల్ క్లాస్ అబ్బాయిలకు అమ్మాయిలు పడరా సార్? అందుకే చూసిన ప్రతి అమ్మాయి కూడా హీరోకు కనెక్ట్ అయిపోతుంది. ఇంకా హీరో అంటే పడి చచ్చిపోతుంది, ఏమైనా చేస్తుంది. అది మన హీరో రేంజ్. ఓకే, మరి హీరో ఫ్యామిలీ. ఇప్పుడు హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో షాట్లో మనం చూపిస్తుంటారు. హీరో ఇంట్లో దోశలు వేస్తాడు సార్. ఆ దోశలు ఎలా ఉంటాయంటే అది పట్లాని పేపరా లేకపోతే దోశ అన్నట్టు ఉండాలి. అలాంటి దోశలు రియల్గా వేయలేం కాబట్టి ఆ దోశని మనం విఎఫ్ఎక్స్లో చూపిద్దాం. చాలా చాలా వెరైటీగా ఉంటుంది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. పట్లాని దోశ, అది కూడా విఎఫ్ఎక్స్. ఏ క్యా హై? ఉండాలి సార్, అలాగే ఉండాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అలాగే ఉండాలి. అప్పుడే మనకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. బాబు 200 కోట్లు కొడతాడు. పాపం సార్ మన హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటాడంటే పెట్రోల్ సార్ 23 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని తిరుగుతూ ఉంటాడు సార్. ఆ పెట్రోల్ కూడా అయిపోకూడదని అప్పుడప్పుడు ట్యాంకర్లు పట్టుకొని పోతుంటాడు సార్. మరి 23 రూపాయల పెట్రోల్ మరి దారుణం కదా సార్. మరీ దరిద్రంగా చూపించడం లేదు సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం మనం, మొత్తం రియాలిటీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అలాగే ఉండాలి సార్. అలా తీస్తేనే మనకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మీకేం అర్థం కాదు, మీరు చూస్తూ ఉండండి. పాపం సార్ హీరో అంత కష్టపడి జాబ్ చేస్తున్నా పాపం సార్. నెలకు కేవలం 2 లక్షలు వస్తుంటాయి సార్. చాలని జీతంతో ఫ్యామిలీ మొత్తాన్ని పోషిస్తూ చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. జీతం ఏమో 2 లక్షలు, పెట్రోల్ కొట్టించేదేమో 23 రూపాయల. ఏంది ఇది? సరే కంటిన్యూ. మన హీరో రేంజ్ ఎలా ఉంటుందంటే బయటే కాదు సార్, ఆఫీస్లో కూడా మన హీరోని చూసి ప్రతి అమ్మాయి ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా కాదు సార్, నాకు మంచి ఫ్యామిలీ స్టోరీ కావాలని అడిగాను నేను. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీయే సార్, ఇలాగే ఉండాలి. మీరు మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకండి, మంచి ఫ్లోలో ఉన్నాను. మళ్ళీ ఇలాంటి కథ నా మైండ్లో వస్తుంది లేదో నాకే తెలియదు. ఓకే కంటిన్యూ. ఇప్పుడు ఒక ఫైట్ ఉంటుంది సార్. ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఉంటుంది. ఈ ఒక్క డైలాగ్ చాలు సార్, సినిమా ఈ ఒక్క డైలాగ్తో ట్రెండ్ అయిపోతుంది. సీను డైలాగ్ ఓకే, కానీ మధ్యలో ఫైట్ ఎందుకు ఉండాలి సార్? మన కొండానకు ఫైట్స్ మెయిన్ సార్. 200 కోట్లు కావాలంటే ఫైట్ ఉండాలా కాదా మీరే చెప్పండి. ఓకే, మరి హీరోయిన్ ఎక్కడ వస్తుంది సార్? హీరోయిన్ డైరెక్ట్గా హీరో ఇంట్లోకి వస్తుంది, 5 పొజిషన్లో రెంట్కి వస్తుంది. ఇప్పుడు హీరోకు హీరోయిన్కి కొన్ని సీన్స్ పెడదాం సార్. అంతా ఓకే, కానీ ఏదో మిస్ అవుతుంది. కంటిన్యూ. ఇప్పుడు ఈ సీన్స్లో హీరోయిన్కు హీరో కనెక్ట్ అయిపోతాడు. ఇందులో మంచి ఎమోషనల్ టచ్ కూడా పెడదాం సార్ మనం. ఇప్పుడు హీరో బ్రదర్ పెద్ద సాగుబోతు, వానికి ఏదో అప్పులు అవి ఉంటాయి. ఇప్పుడు ఆ విలన్స్ హీరో ఇంటికి వస్తారు సార్. హీరో ఇంటికి వచ్చి హీరో వదినకి చెప్తారు, సాయంత్రం లోపు డబ్బునైనా పంపి, లేకపోతే సాయంత్రం నేనే ఆటోని పంపిస్తా, ఆటోలో నువ్వు వచ్చేయని. ఓ అనుకున్నా, నువ్వు అటు తిరిగి మళ్ళీ ఫైట్ దగ్గరికే వస్తావని. ఇక కేవలం ఫైట్ పెడితే ఏం బాగుంటుంది సార్, చాలా రొటీన్ అయిపోతుంది.
ఇంట్లో వాళ్ళని తీసుకోకపోతే ఏ హీరో అయినా ఫైట్ చేస్తారు సార్, కానీ ఫైట్తో పాటు మంచి మెసేజ్ కూడా ఇవ్వాలి సార్. అందుకే ఫ్యామిలీ మొత్తాన్ని ఆటోలో తీసుకొని పోతారు సార్ హీరో. ఒక ఆటోలో ఫ్యామిలీ మొత్తాన్ని అలా ఎలా ఇరికించారు సార్. ఒకే ఆటోలో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని పోతాడు. అక్కడ ఉంటుంది సార్ ఫైట్, ఊరా మాస్ ఫైట్ వస్తుంది. స్కూల్ నుండి పిల్లల్ని కూడా ఆటోలో తీసుకొని పోతాడు సార్ తీసుకొని వచ్చి. ఎందుకంటే అక్కడ పిల్లలకి చెప్తాడు, మన ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎవరైనా చెయ్యేస్తే ఎలా బుద్ధి చెప్పాలో తెలుసా అని ఒక చిన్న మోరల్ స్టోరీ లాగా పెడదాం సార్. చాలా బాగుంది. ఫైట్ ఎండింగ్లో హీరో విలన్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తారు సార్, మళ్ళీ ఇంకోసారి ఇలాంటివి ట్రై చేస్తే మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళకు ఉండేవి మాకు ఉన్నాయి, బట్ నాకు నీళ్ళ పికప్లతో ప్లేసులతో పని లేదు. చట్టు పుట్ట గోదాం గోడౌన్ బస్సు ట్రైన్ కారు. అదేంటి ఇప్పుడే కదా మోరల్ స్టోరీ అన్నారు, చాలా బాగుంది అనుకున్నాను, మళ్ళీ ఇదేంటి? అలాగే ఉండాలి సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలాగనిపిస్తున్నారు సార్ వాళ్ళకి. అందుకే సార్ హీరో క్యారెక్టర్ నేను అలా డిజైన్ చేశాను. చాలా బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది కూడా. ఇదంతా ఓకే, కానీ ఏదో మిస్ అవుతుంది. మధ్యలో ఏమైనా ట్విస్ట్ లాంటిది ఏమైనా ఉందా? మధ్యలో ఏమైనా ట్విస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ట్విస్టులు ఎందుకు లేవు సార్, మన సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. మీకు ఎన్ని కావాలంటే ఎన్ని ట్విస్టులు వస్తాయి సార్. హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్కు హీరో ఫ్యూజులు ఎగిరిపోతాయి. మామూలు ఉండదు సార్ ట్విస్ట్ ఇక్కడ. ఏంటో అది, అసలు హీరోను ప్రేమించడమే లేదు. వాళ్ళ ఇంటికి వచ్చింది కూడా తన పర్సనల్ పర్పస్తో వస్తుందని హీరోకు తెలుస్తుంది. అసలు హీరో ఇంటికి వచ్చేది ఎందుకో తెలుసా సార్ మీకు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది అని ఒక బుక్ రాయడానికి వస్తుంది సార్. హీరోను ప్రేమించడం లేదు, కేవలం బుక్ కోసమే వాళ్ళ ఇంటికి వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టోరీ మొత్తం బుక్లో రాసి అందరికీ చూపిస్తున్నాం కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది అని. చెప్తే కామెడీ ఉంటుంది, కానీ అక్కడ ఏముందని బుక్ రాసింది. ఇది సార్ ట్విస్ట్. ఇప్పుడు ఏమైందని, సరే హీరో ఏం చేస్తాడు? ఇప్పుడు హీరోకి కోపం వస్తుంది సార్ హీరోయిన్ మీద. 4 గోడలో జరిగిన దాన్ని నలుగురి మధ్య పెడతావా, మా ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఇరుస్తావా, ఎంత నీచంగా చూపిస్తావా అని ఇంకా హీరో తట్టుకోలేడు సార్. ఇక్కడ నుంచి మన కథ అనేది స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటుంది సార్, వెళ్ళిపోతుంది పైకి. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, అలా ఉంటుంది మన స్టోరీ. మా కష్టాలన్నీ నువ్వు చూపిస్తావా అనేసి హీరోకు కోపం వచ్చి 3 గంటల్లో సార్ స్పాట్లో కంపెనీ చేంజ్ అవుతాడు సార్. 2 years శాలరీ అడ్వాన్స్గా తీసుకుంటాడు. హీరో రేంజ్ మొత్తం మారిపోతాడు. రిచ్ లైఫ్, మిడిల్ క్లాస్ నుంచి 3 గంటల్లోనే రిచ్ లైఫ్ హీరో అనేది స్పాట్లో సార్. ప్రతిదీ హీరోయిన్కి తెలిసేలా వాట్సాప్లో మెసేజ్ పంపిస్తుంటారు సార్, ఫోటోలు పంపిస్తుంటారు సార్, నేను ఇది కొన్నాను చూడు, అది చేశాను చూడని ఇంకా రెచ్చగొడుతుంటారు సార్. మామూలుగా ఉండదు సీను. హీరో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి రిచ్ లైఫ్కి వస్తే ఎలా ఉంటుంది అనేది మనం స్పాట్లో చూపిస్తాం సార్. చాలా బాగుంటుంది. ఈ ఒక్క సీన్కు సార్ కొండన్న ఫ్యాన్స్ ఇంకా దండేసి దండం పెడతారు, డౌటీ లేదు. ఏంటి సార్ 3 గంటల్లో అంత రిచ్, అలా ఎలా కుదురుతుంది సార్? అసలు ఎవరు ఒప్పుకోరు కదా, అలా ఎలా కుదురుతుంది? మరి టూ మచ్ ఓరగలేదు. ఇస్తాను సార్, ఎందుకు ఇయ్యరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మీకు కూడా చాలా చులకన ఉంది సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కనిపిస్తుంది మీ దగ్గర. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది మీరు కూడా కొంచెం తక్కువ చూపి చూస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 2 years బోనస్గా అడ్వాన్స్ ఇవ్వకూడదు సార్. ఇది మామూలు ట్విస్ట్ కాదు సార్. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఉంది. అసలు హీరో జాయిన్ అయిన హాబీస్ ఎవరిదో తెలుసా సార్? హీరోయిన్ వాళ్ళ ఫాదర్ది. అంటే 2 years సాలరీ తీసుకున్నాడు కదా సార్, ఇంకేం చేయలేదు. అందుకే హీరోయిన్తో పాటు అమెరికాకి వెళ్తాడు ప్రాజెక్టు వర్క్ కోసం. అబ్బో, 3 గంటల్లో రిచ్, 1 dayలో అమెరికా. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? సార్ ఎందుకు పోకూడదు సార్? మిడిల్ క్లాస్ వాడు ఇంకా ఈయనే ఉండాలా సార్? అమెరికా పోకూడదా? ఇంకా పై స్థాయికి ఎదగకూడదా? సార్ అలా లేదు సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఎలా ఉండాలి? ఎదుగుతూ ఉండాలి సార్, ఇంకా ఎప్పుడు అదేనా? ఓ కూల్. సరే నెక్స్ట్ ఏంటి? అందుకే సార్ మన హీరో అమెరికాకి వెళ్తారు సార్. అక్కడ సీన్స్ ఉంటాయి సార్, ఇంకా ప్రతి సీన్ కూడా మీరు ఫుల్ ఎంజాయ్. అసలు సినిమా ఎప్పుడైపోయిందా అనుకుని మీరు బయటకు వస్తారు, అలా ఉంటుంది సీన్లు. అంటే మన్మధుడు మూవీలో సీన్స్ లాగా కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఇలా ఏమన్నా తీసే ఐడియా ఏమన్నా ఉందా? చేస్తారు, అలాగే ఉంటుంది దాదాపు, కానీ అలా ఉండదు, ఇంకా బాగుంటుంది. అమెరికాకి వెళ్ళాక ఇంకా మంచి మాస్ ఫైట్ అనేది, మన ఫైట్ అనేది అక్కడ అమెరికాలో చూపించుకుంటే ఏం బాగుంటుంది సార్. అందుకే అక్కడ ఒక మంచి మాస్ ఫైట్ వేయడం చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ యాంగిల్లో మనం ట్రై చేద్దాం సార్. ఇప్పుడు సరే ఇంకా ప్రాపర్గా కథే సరిగ్గా లేదు, మధ్యలో ఫైట్స్ ఎందుకు? మళ్ళీ హీరోకు కొంచెం డబ్బులు అవసరం వస్తుంది సార్, అది తెలుసుకొని హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. ఓహో, అంటే ఇప్పుడు హీరోయిన్లు మళ్ళా కనెక్ట్ అవుతారు, మంచి సీన్స్, మధ్యలో సాంగు. మీకు ఎలా తెలుసు సార్? నిజమే. ఇప్పుడు ఆ సాంగ్ తర్వాత హీరో మీద ఇంప్రెస్ అయిపోతుంది సార్. వెళ్ళి హీరోకు ఫుల్ లవ్ ఫీలింగ్తో వెళ్ళి ప్రపోజ్ చేస్తుంది. కానీ మన హీరో మాత్రం యాక్సెప్ట్ చేయడు సార్. ఎందుకు ఒప్పుడు? ఏం రోగం? ఎందుకంటే చేయడు అంతే. చాలా సాడ్ ఫీలింగ్ సార్. ఇంత సాడ్ ఫీలింగ్లో హీరో అలా వెళ్ళిపోతుంటాడు, హీరోయిన్ ఇలా వెళ్ళిపోతుంటుంది. మామూలు ఉండదు సార్, ఫుల్ హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి సార్. ఇక
యూత్ని బాగా ఏమంటారు సార్ అది, యూత్ని బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ ఇక్కడ పెడతాం సార్, చాలా బాగుంటాయి. కనెక్ట్ అయ్యే సీన్స్ సార్ ఇంతవరకు ఎంత చెప్పారు కానీ ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వలేదు. చెప్పండి. హీరోయిన్ ఫాదర్ హీరోని పిలిచి మళ్ళీ 10 crores రూపీస్ అడ్వాన్స్గా ఇస్తాడు సార్. అదేంటి అలా ఎలా ఇస్తారు? సంబంధం లేకుండా డబ్బులు ఇస్తూనే వస్తారా? ఆ క్యారెక్టర్ కేవలం హీరోకు డబ్బులు ఇవ్వడం కోసమే పెట్టినట్టున్నారు. నిజమే కదా? హీరో పైకి రావడం మీకు ఇష్టం లేదా సార్? ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేస్తారు. ఏ సార్ హీరోకి ఇవ్వకూడదా సార్? ఏం తక్కువ సార్ మా హీరోకి? ఏం తక్కువ? ఇప్పుడు హీరోకు నిజం తెలుస్తుంది సార్. అబ్బో ఏంటో ఆ నిజం మామూలుగా ఉండదు సార్ సీన్ ఇది. హీరోయిన్ హీరో మీద ఒక బుక్ రాసింది కదా సార్, ఆ బుక్లో ఎలాంటి నెగిటివ్ లేదు, మొత్తం పాజిటివ్గానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంటుంది అనే దాని గురించే బుక్ రాసి ఉంటుంది సార్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్క హీరో ఉంటాడు, ప్రతి ఇంట్లో కూడా అని ఒక బుక్ రాసిందని తెలుసుకొని ఇంకా హీరో ఫీల్ అయిపోతుంటారు సార్. ఆహా, ఆ బుక్లో అంత ఉందా? చాలా సెంటిమెంట్గా తీద్దాం సార్, మామూలుగా ఉండదు సార్ సీన్ ఇది. ఇంకా హీరో నేను ఇన్ని తప్పులు చేశానా, ఇలా అపార్థం చేసుకున్నానా అని బాధపడుతుంటారు సార్. చాలా బాగుంటుంది సార్ సీన్. ఇంకేముంది, స్టోరీ అయిపోయింది కదా, అంతే కదా. అప్పుడైనా ఇంకా ఉంది సార్. అలా అనుకుంటారు కాబట్టే నేను క్లైమాక్స్లో కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ట్విస్ట్ అనేది యాడ్ చేశాను సార్. మామూలు ఉండదు. మన కొండ నాకు క్లైమాక్స్లో ఫైట్ ఇవ్వకుంటే ఎలా? 200 కోట్లు ఊరికేనే వస్తాయా సార్? పెట్టాలి సార్, మామూలు ఉండదు సార్. హై రేంజ్లో మాస్ యాక్షన్ పెడదాం, ఫుల్ మాస్ సార్. లారీలు జనాలు వస్తుంటారు సార్, మన హీరో కొట్టుకుంటూ పోతారు సార్. అది సార్ క్లైమాక్స్. అంత యాక్షన్ ఎందుకయ్యా? మనం ఏమన్నా పెద్ద యాక్షన్ సినిమా తీస్తున్నామా? మంచి ఫ్యామిలీ స్టోరీ తీస్తున్నాం మనం, అంత యాక్షన్ ఎందుకు? అంటే మనం అమెరికాలో ఒక ఫైట్ అనేది ప్లాన్ చేసాం కదా సార్, అందులో ఒకరికి తల పగులుతుంది, ఆడు కోమలో పోతాడు, వాళ్ళ ఫాదరే హీరోయిన్ని కిడ్నాప్ చేసి తీసుకొని పోతాడు సార్. అక్కడే సార్ ఈ ఫైట్. వాళ్ళందరినీ తన్ని మామూలుగా ఉండదు సార్ ఫైట్, బాబా పిక్చర్. అందులో మనం మంచి కామెడీని కూడా అక్కడక్కడ టచ్ చేస్తాం సార్. ఫుల్ యాక్షన్తో పాటు అక్కడక్కడ ఫైట్లో కామెడీ, క్లైమాక్స్, మళ్ళీ మధ్యలో లవ్ సీన్స్, మొత్తం క్లైమాక్స్లోనే మామూలు ఉండదు సార్ ఇంకా సీన్. సరే తర్వాత ఏం జరుగుతుంది? ఏముంది సార్, వాళ్ళందరినీ కొడతాడు, తీసుకుపోతాడు, అంతే సార్, అయిపోయింది. అదిరిపోతుంది అంతే.